ఈ భద్రకాళి పరిసరాలలో అనేక ఆలయాల నిర్మాణాలు జరిగినాయి. వాటి శిథిలాలు కూడా చూసాము. ఆ దేవాలయ శిథిలాలు మిగిలినవి కొన్నింటిని ఆ మత్తడిలో వాడుకున్నారు. చాలా చిత్రంగా ఏంటంటే అటు భద్రకాళి చెరువు ఉన్న గుట్టకి ఇటు అగ్గలేయ గుట్టకి మధ్య తక్కువ దూరం ఉంటుంది కాబట్టి మత్తడి కట్టుకోవడానికి అనువుగా ఉంటుంది. రెండవది ఏంటంటే భైరవ గుట్టకి ఇటు అగ్గలేయ గుట్టకి మధ్య తక్కువ దూరం ఉంటుంది కాబట్టి సుమారుగా 40 అడుగుల ఎత్తైన మట్టి కట్ట పెట్టి ఆ కట్ట కూలిపోకుండా రెండవ దఫా కూడా రక్షణ చర్యలు తీశాడు. అది ఈ కాకతీయుల ఇంజనీరింగ్ నైపుణ్యం అని చెప్పొచ్చు. సార్ మీ ఆ కట్టకు సమీపంలోనే మీరు కొన్ని శిల్పాలను కూడా కనుగొన్నారని తెలుస్తుంది. వాటి గురించి చెప్పండి సార్, ఏంటి అవి అసలు? అక్కడ భద్రకాళి చెరువు నిర్మాణము ఆ 40 అడుగుల ఎత్తైన కట్ట కింది నుంచి ఒక జల మార్గం, ఒక ఛానల్ పెట్టారు. అది ఒకటి. దానికి సమీపంలో ఒక శిలకి, చెరువు మధ్యలో ఒక శిలకి రాష్ట్రకూట లేదా చాళుక్యుల కాలం నాటి ఒక వినాయక శిల్పం అక్కడ ఉంది. అంటే ఇక్కడ సుమారుగా మేము 2, 4, 5 వినాయకులు ఇప్పుడు భద్రకాళి చెరువు పరిసరాలలో 5 వినాయకులు ఇవాళ ఎక్స్ప్లోర్ చేయగలిగినాం.